మెడపైన ముడతలు వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారా? మెడపైన నలుపు వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారా? మెడపైన గీతలు ఎక్కువగా కనిపిస్తూ మీకు ఇబ్బందిగా కనిపిస్తుందా? అలాంటప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి అని చాలామంది సందేహపడుతుంటారు. వీటికి ఇతరత్ర ట్రీట్మెంట్స్ ఉంటాయండి. చర్మంలో నలుపుకి సీరమ్స్, క్రీమ్స్, సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, ఫేస్ వాష్లు ఇవన్నీ వాడుకోవచ్చండి. దాంతోపాటు గ్లూటథైన్ టాబ్లెట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే చర్మంలో ముడతలు, గీతలు ఎక్కువగా ఉన్నప్పుడు, విపరీతంగా మీకు లూజ్ క్యాగింగ్ స్కిన్ ఉన్నప్పుడు, డబుల్ చిన్ ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనేది చాలామందికి సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ నేను ఇవాళ చెప్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మెడ దగ్గర ఉన్నప్పుడు పైన భాగంలో డబుల్ చిన్ వచ్చిందనుకోండి, దానికి పీసీడీసీ ఇంజెక్షన్స్ అని అంటారు అనమాట. ఫాస్ఫెటిడైల్ కోలిన్, డిఆక్సికోలిన్. ఇవి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ ఫ్యాట్ అనేది బాగా కరుగుతుంది అనమాట. అలానే దాంతోపాటు కూడా మనము అల్ట్రాసౌండ్ డివైస్ టెక్నాలజీస్ తోటి నాన్ ఇన్వేజివ్ స్కిన్ టైట్నింగ్ థెరపీస్ అనేది చేస్తే మనకి చర్మంలో అక్కడ అనేది బాగా తగ్గుతుంది. సో అక్కడ కొవ్వు అనేది కరిగి బాగా తగ్గి మీకు మంచిగా స్కిన్ టైటనింగ్ అనేది బాగా అవుతుంది. సో డబుల్ చిన్కి అలా చేయాలండి. అలానే చర్మంలో మనకి రీజువినేషన్ కావాలి అని అనుకుంటే కనుక మనము సింపుల్గా స్కిన్ యాక్టివ్స్ చేయటం కానీ, హైలురానిక్ యాసిడ్ విత్ హైగ్రోస్కోపిక్ ఉన్న ఇంటెన్సిటీ ఉన్న క్రీమ్స్, అలానే హైగ్రోస్కోపిక్ ఉన్న ఇంజెక్షన్స్ అనేది మనం ఇక్కడ తీసుకుంటే మంచిగా చక్కగా స్కిన్ని రీజువినేట్ చేస్తుందని. అలానే మైక్రోనీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీస్, లేజర్ టోనింగ్ చేయటం వల్ల, ఫ్రాక్షనేటెడ్ లేజర్ టోనింగ్స్ చేయటం వల్ల, ఫ్రాక్షనల్ CO2s చేయటం వల్ల, ఎర్బియం గ్లాస్ చేయటం వల్ల, ఇలాంటి ఇతరత్ర అనే కూడా ట్రీట్మెంట్స్ మనం చేయటం వల్ల కూడా స్కిన్ అనేది రీజువినేషన్ బాగా అవుతుంది. ముఖ్యమైనది మనం ఫిల్లర్స్ అనేటివి కూడా చేయొచ్చండి. ప్లాటిస్మల్ బ్యాండ్స్ ఉన్నప్పుడు మనం సింపుల్గా బొటాక్స్ అది చేయొచ్చండి. థైరాయిడ్ దగ్గర మనకు కనిపిస్తున్న ఈ నరాలని, మజిల్స్ని, వీటన్నిటిని కూడా మనం తగ్గించవచ్చు. చాలా సింపుల్గా ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలని అంటే లేజర్స్ తోటి చేయొచ్చండి, నొప్పి లేకుండా చేయొచ్చు. దాంతోపాటు అల్ట్రాసౌండ్ బేస్డ్ డివైస్ మన పొట్టకి చేస్తారు కదండి, లివర్ ఎలా ఉంది చూసుకోవటానికని, అలానే బేబీకి ఎలా ఉంది చూసుకోవటానికని ప్రెగ్నెంట్ లేడీస్లో చేస్తారు కదండి. లివర్ ఎలా ఉంది అని చెప్పి మామూలుగా రూటీన్గా అల్ట్రాసౌండ్ టెస్టులు చేస్తారు కదండి. అలాంటి టెక్నాలజీతోటే మనకి ఇక్కడ చర్మాన్ని స్కిన్ టైట్నింగ్ చేస్తారు. అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకి పొట్టకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏం కాదు. చర్మానికి ఏమైనా అవుతుందా? ఏం కాదు. అలానే ఇక్కడ కూడా అంతే అనమాట. సింపుల్గా ఒక ఎర్రగా కందినట్టు అయిపోయి ఒక 1 డేలో 2 డేస్లో సెటిల్ అయిపోతుంది. చక్కగా మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవు. చక్కగా చేసుకోవచ్చు. ఫిల్లర్స్, బొటాక్స్ అంటారా, దానికి ఒక 1 డే 2 డేస్ జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడినప్పుడు మీకు అది సెటిల్ అయిపోతుంది. సో ఇదండి విషయం. లోవర్ ఫేస్ అనేది కాకుండా నెక్ అనేది దానికి రీజువినేషన్కి ఇన్ని రకాలైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి మన చేతుల్లో ఉంటాయి. మీకు ఇలాంటివి ఉన్నప్పుడు అధైర్యపడకుండా మీరు తప్పకుండా మా దగ్గరికి రండి. వచ్చినప్పుడు మీకు ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేటివి చేసి తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ తీసుకురావాలనే ప్రయత్నం మేము చేస్తాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. మళ్ళీ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. పాత వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు నా పాత వీడియోస్ నా ఛానల్కి వెళ్ళి ఎతికి మళ్ళీ చూడండి. చాలా మంచి డీప్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. అసలు చర్మానికి నలుపు ఎందుకు, తెలుపు ఎందుకు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరించాను. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తుంది. నేను మళ్ళీ ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్, హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.